ఏంటి సడన్గా కలుద్దామన్నావు? అది యుఎస్ వెళ్తున్నావు కదా, కంగ్రాట్స్ చెప్దామని. చందు, నీకు విషయం చెప్పాలి. నేను నీకో విషయం చెప్పాలి. ఏంటి? మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. అవునా? ఓకే. ఏంటోకే? పరిచయం లేని వ్యక్తిని నేను మ్యారేజ్ చేసుకోలేను, నాకిష్టం లేదు. సో సో ప్రగుణ్, నాకు నువ్వంటే ఇష్టం. ఐ వాంట్ టు మ్యారీ యూ. చందు, నీకు విషయం చెప్పాలి. నేను యూఎస్ వెళ్ళడం లేదు. 1 మంత్లో జాబ్ మానేస్తున్నా. ఊరెళ్ళి వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నా. ఏంటి జోకా? నో, సీరియస్. ఈ ప్లాన్ ఎప్పటి నుంచో ఉంది. నాకు నువ్వంటే ఇష్టమే. బాగా ఆలోచించుకుని నిర్ణయం చెప్పు. ఏమన్నాడు? ఇష్టమన్నాడు, కానీ జాబ్ మానేస్తాను, వ్యవసాయం చేస్తాను అంటూ ఏమో అర్థం కాకుండా మాట్లాడాడు. నువ్వేమన్నావు? ఏం మాట్లాడలేకపోయాను. అందుకే చెప్పాను ముందే చెప్పమని. నువ్వు యూఎస్ ఆఫర్ వచ్చాక చెప్పావు. వాడు వేరేలా అనుకొని ఉండొచ్చు, అందుకే అలా మాట్లాడాడు. అంటే ఎక్కువ కష్టపడి తక్కువ లాభం పొందేవాడు రైతు. అలాంటి ఫీల్డ్లోకి ఎవరైనా వెళ్తారా? ఎన్ని సంవత్సరాలైనా జాబ్ కోసమే వెయిట్ చేసే యూత్ ఉన్నారు ఇక్కడ. చివరికి ఏం చేయడానికైనా రెడీ. వ్యవసాయం మాత్రం వాళ్ళ ఆలోచనకు రాదు. అంటే ప్రగుణ్ నాతో చెప్పిందంతా వాడి కరెంట్ స్టేటస్ చూసి నువ్వు ఇష్టపడ్డావేమోనని వాడి ఫీలింగ్. లేదా తనేం చేసినా సరే నీ సపోర్ట్ ఉంటుందో లేదో తెలుసుకోవడానికైనా వాడు అలా మాట్లాడుండొచ్చేమో. హాయ్ చందు. చందు, అది నువ్వేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా? నువ్వు చెప్పిన ప్రతిదానికి ఊకట్టడానికి? నా లైఫ్ని ఇంకొకరి చేతిలో పెట్టాలంటే ఎంత ఆలోచించాలి? అంత ఈజీగా ఎస్ ఎలా చెప్పగలను? నేను నిన్ను నమ్మాను, అభిమానించాను, కానీ నువ్వు నన్ను అనుమానించావు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. నేను చెప్పిందంతా నిజమే. చూడు ప్రగుణ్, ఇప్పటి యూత్ అంతా కూడా ఏదో సాధించాలని, డబ్బులు సంపాదించాలని యుఎస్ వెళ్దామనుకుంటున్నారు. అలాంటిది నువ్వు ఇక్కడే ఉంటానని, దట్టు విలేజెస్లో ఉంటానని చెప్తుంటే ఎలా నమ్మాలి? ఫీవర్ వస్తే 1 మంత్ శాలరీ అడిగే హాస్పిటల్స్, ఎల్కేజీకి కూడా ఆస్తులు అడిగే స్కూల్స్, ఈ ట్రాఫిక్ పొల్యూషన్, కార్పొరేట్ కల్చర్, ఇవేవి నాకు నచ్చట్లేదు. అందుకే ఊరు వెళ్ళిపోతున్నా. అయితే యుఎస్ ఆఫర్ ఉంది కదా, యుఎస్ వెళ్ళిపోవచ్చు కదా. నాకు ఇష్టం లేదు. మా పేరెంట్స్ని వదిలేసి నేను వెళ్ళలేను. అయితే వాళ్ళని తీసుకొనొచ్చి సిటీలోనే ఉండు. కింద మీద పడుతూ కష్టపడి సంపాదించి ఒక పెద్ద పిచ్చగుళ్ళో చిన్న స్లాట్ కొనుక్కుని అందులో హ్యాపీగా ఉండలేను. ఐ నీడ్ స్పేస్, పీస్ఫుల్ లైఫ్. చూడు ప్రగుణ్, అందరమ్మాయిలాగానే నేను కూడా ఒక సెక్యూర్డ్ లైఫ్ కావాలని కోరుకుంటున్నాను. ఎస్, నీలాంటి ఆనెస్ట్ పర్సన్ని కోల్పోవడం ఇష్టం లేదు. కానీ నువ్వంటున్న ఆ లైఫ్ స్టైల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను ఎంచుకున్న లైఫ్ ద బెస్ట్ అని నీకు చెప్పడం లేదు. నాకు నచ్చిన లైఫ్ స్టైల్లో నేను బతకాలనుకుంటున్నాను. నా కోసం నీ నిర్ణయాన్ని మార్చుకునంటున్నావు. మరి నన్ను ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్మాలి? అసలు నీతో నా లైఫ్ అంత సెక్యూర్డ్గా ఉంటుందని ఎలా ఊహించాలి? నువ్వు నా లైఫ్లో ఉంటే నాకే ప్రాబ్లం లేదని నమ్ముతున్నా. అదే ఫీలింగ్ని కలిగిన రోజు నా లైఫ్లోకి నువ్వు రావచ్చు. నీ అభిప్రాయం ఏదైనా సరే నేను గౌరవిస్తాను. చందు, నేను నీ మాటకు విలువిస్తాను. నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను. వ్యవసాయం మీద వ్యాపారం చేసేవాడు లాభపడుతున్నాడు, కానీ వ్యవసాయం చేసేవాడు మాత్రం కాదురా. భూమాతకి ఎంత లోతు సిల్లు వేసినా చుక్క నీరు దొరకట్లేదు.
సమస్యలు ప్రతి చోట ఉంటాయి నాన్న, సమాధానం మనమే ఎతకాలి. మా నాన్న నొప్పించటం కొంచెం కష్టమేమో కదా. నువ్వెక్కడ మిస్ అవుతానని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నువ్వు ఒప్పుకున్నావు, మీ నాన్న ఒప్పుకోడా? నాకు వదిలేయి, నేను చూసుకుంటా. ఎలాగా? ఒప్పుకుంటారు. నువ్వు నా లైఫ్లో ఉంటే ఏదైనా చేయగలనని చెప్తా, అది నేను చూసుకుంటాలే. ఒక్క మాటకేనా? నిజాయితీగా చెప్పే ఒక్క మాట అయినా చాలు. సినిమాలు బాగా చూస్తావు కదా.